గౌతమ్, మాటలన్నీ వేసుకున్నావుగా? ఏంటి చాలా టైర్డ్గా ఉన్నావు? నిద్రలో కూడా నన్ను ఎవరో తరుగుతున్నట్టే ఉంది సార్. అందుకే చెప్పాను నీకు సేఫ్ అయిన చోటు జైలేనని. నా మాట వినకుండా అనవసరంగా ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు? లేదు సార్, మీకు సీరియస్నెస్ అర్థం కావడం లేదు. పోలీసులంతా నన్ను జైల్లో కార్నర్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. సార్, ఇప్పుడు ఈ పేపర్ని చించారు కదా? లేదే. లేదు సార్, మీరు చించారు. ఇలాగే మనం ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకుంటాం. అర్థం కాని భాష, తెలియని ఊరు, విచిత్రమైన మనుషులు. ఎవరిని చూసినా నీకు భయంగా ఉంది కదా గౌతమ్. దేన్ని కళ్ళతో చూడగానే నమ్మకూడదు. ఎవరో వెంట పడుతున్నారు, కొడుతున్నారు. ఇవన్నీ కూడా నీ ఇమాజినేషన్. జాగ్రత్త. ఎందుకే ఇలా జరుగుతుందని నేను సరెండర్ అవ్వమన్నాను. అనవసరంగా రిస్క్ తీసుకున్నావు. ఏమైందో చూసావా? బెటర్ సరెండర్ అయిపో. సార్ గౌతమ్, నువ్వు ఒక ఇండియన్ సిటిజన్వి. నేను ఇక్కడ ఎవరూ ఏమీ చేయలేరు. నీకేమైనా జరిగితే ఎంబసీ ఊరుకుంటుందా, లేక గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందా? నువ్వెందుకు భయపడుతున్నావు? ఇప్పుడు నీకు కావాల్సింది ప్రొటెక్షన్. అందుకు మనం ఎంబసీ ద్వారా అప్పీల్ చేద్దాం. ఓకే? నేను లాయర్ని కలవాలి.